ప్యారిస్ లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, భగవద్గీతని రోడ్ల మీద ఇస్తూ ఉంటారు. కొంతమంది అమ్ముతారు, కొంతమంది మామూలుగా మొక్కు ప్రకారమో ఎందుకో ఉచితంగా కూడా ఇస్తూ ఉంటారు. దాని వల్ల కలిగే లాభం ఏంటి? అలా చేయొచ్చునా? అమ్మా, మీ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళకి ఎలా తెలుస్తుందో టైం తెలియదు. మనం ఫోన్ తీసే టైములు చూస్తారు, మరి ఎలా కాల్ రికార్డు చూస్తారో ఏమిటో. మనకి అవసరమైనటువంటి వాళ్ళేమో మనం పనిలో ఉండగా చేస్తూ ఉంటారు. వీళ్ళ ఫోన్ ఎప్పుడు మిస్ అవ్వం. అలాంటి ఫోన్ చేసి మీకు హౌస్ లోన్ కావాలా అని అడుగుతూ ఉంటారు కదా. దాన్ని ఏమంటారు మీరు? అగ్రెసివ్ మార్కెటింగ్ అంటారు. అవునా కదా? అంటే మనం అక్కడి దాకా వెళ్ళడానికి బద్దకిస్తే మన దాకా కావలసిన వస్తువు అందేటటువంటి పద్ధతి. ఈ పద్ధతి అన్నిట్లో ఉన్నప్పుడు ఒక మానవ జాతినంతా మేలుకొలిపేటటువంటి, మానవత్వాన్ని ప్రపంచమంతా చక్కగా వ్యాప్తి చేసేటటువంటి, మనిషి ఎట్లా బతకాలో తెలియచెప్పేటటువంటి, మనిషికి బతుకుకు ఒక గమ్యం మొదలైనవి తెలియచెప్పేటటువంటి ఒక గ్రంథాన్ని 10 మందికి అందించే ప్రయత్నం చేయడం తప్ప అసలు కాదమ్మా కదా. అసలు భగవద్గీతలో ఏముంది? ఎక్కడైనా ఒక దేవుడి పేరుందా? గుడికి వెళ్ళమనుందా? కొబ్బరికాయ కొట్టమనుందా? పూజ చెయ్యమనుందా? లేదు. ఎట్లా బతకాలో చెప్పాడు. దాన్ని నిజం చెప్పాలంటే జీవన గీత అది. బతుకు ఎలా ఉండాలో చెప్పిన గీత. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చెయ్యాలి అని చాలా డీటెయిల్డ్ గా చెప్పింది. అంటే బ్రతుకుండగా మనం ఏం చెయ్యాలి అని చెప్పేది కదా. ఎలా బతకాలో చెప్పింది. మనం ఏంటమ్మా మరి చనిపోయినప్పుడు పెడుతున్నాం. అదే తప్పు మనం చేసింది. ఎందుకంటే అందులో ఒకటి వాసాంసి యథా విహాయ అని చెప్పాడు కదా. మనిషి పాత బట్టలు విడిచేసినట్టు శరీరాన్ని వదిలేస్తాడు, బాధపడకు అని చెప్పినటువంటి మాటకి చచ్చిపోయిన చోట అందరూ ఏడవకుండా ఉండడానికి ఆ ఒక్కటి పెట్టడం కోసం ఇన్ని పెడతారు. బతుకు ఎలా ఉండాలో చెప్పేది. ఎంత బాగా చెప్తాడమ్మా. నా చేతులు వణుకుతున్నాయి, నాకు శరీరం కంపిస్తోంది, చెమట పడుతోంది, నోరు ఎండిపోతోంది, చేతిలోంచి గాంధీవం జారిపోతోంది, నేను నిలబడలేకుండా ఉన్నా, నెక్కూలిపోతున్నాను అన్నాడు అర్జునుడు. ఏమంటాడు కృష్ణుడు? ఏమంటాడు? క్లైబ్యం మాస్మకం పార్థ అంటాడు. ఏమిట్రా అలా పేడివాళ్ళ మాట్లాడతావు అన్నాడు. అంతే కదా. నపుంసకుడిలాగా మాట్లాడద్దు అన్నాడు. చెంప పెట్టినట్టేనా? అట్లా ఉండి నువ్వు ధైర్యంగా జీవితంలో ఎదుర్కోమని చెప్పేటటువంటి గ్రంథం. జీవితంలో సమస్యలు లేకపోతే రుచే ఉందమ్మా. కారం లేనిది భోజనం ఏం చేస్తాం మనం? మరి ఉప్పు కారం లేకుండా ఏం తింటాం? ఉప్పు కారం లాంటివి సమస్యలు మనకి. అవి వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటామన్న దాంట్లో మన యొక్క తెలివితేటలు, మన సామర్థ్యం బయటపడతాయి. అటువంటిది నేర్పేటటువంటిది, సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో, జీవితం అనే యుద్ధాన్ని ఎలా చేసి విజయం పొందాలో చెప్పేటటువంటిది భగవద్గీత. అది 10వ తరగతి చదివే లోపల పిల్లలకు కొన్ని విషయాలు చెప్పాలి. తర్వాత ముసలాళ్ళకి ఎందుకండి భగవద్గీత? అనవసరం. జీవితం అనే యుద్ధంలో ప్రవేశించే పిల్లలకు కావాలి. 10వ తరగతి లోపల చెప్పాలి. ఎవరైతే 10వ తరగతి లోపల భగవద్గీతలో కనీసం కొన్ని శ్లోకాలు వింటారో, అర్థం చేసుకుంటారో, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరు. బతకడం నేర్పిస్తుంది. అసలు మన గ్రంథాలన్నీ బతకడం నేర్పించాయి. ఎవ్వరూ చచ్చిపోమని చెప్పలే, చావకూడదని చెప్పారు, బతికుండాలని చెప్పారు, బతికి బలుసాకు తినొచ్చు, బతికి సాధించచ్చు అని చెప్పారు. ఇటువంటిది అదేదో దానికి ఏదో ఒక రంగు పులిమి దాని మీద కొన్ని ముద్రలు వేసి పనికిరాందని చెప్తూ ఉంటే, ఇది మీకు బతికొస్తుంది, మీరు బాగుపడండి అని మానవత్వం మీద, మానవాళి మీద, ముఖ్యంగా యువతరం మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఆ పుస్తకాలను పంచుతుంటే తప్పెట్లా అవుతుందమ్మా? ఒప్పే అవుతుంది. అది అమ్మినా సరే, ఊరికే ఇచ్చినా సరే. ఇందాకనే మొదట్లో చెప్పా, మీకు లోన్ కావాలా అని అడిగేటటువంటిది. అట్లా నాకు లోన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనుకోండి. నిజంగా అవసరమైన వాళ్ళకి వాళ్ళ చోటకి వెళ్ళొచ్చు అని తెలుస్తుంది. అట్లాగే భగవద్గీత పనికొస్తుందని తెలుసు, నాకు చదవాలనుంది. మా ఇంట్లో మా పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఇంట్లో భగవద్గీత కూడా లేకుండా చేశారు. ఎట్లా? నాకు భగవద్గీత కావాలి అని అనిపించింది. అదిగో అలా పెడుతుంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, రైళ్లల్లో, బస్ స్టాండుల్లో, ఎక్కడ పడితే ఎక్కడ 10 మంది ఇటు అటు తిరిగేటటువంటి చోట
ఆ పుస్తకాలను అందుబాటులో పెడితే ట్రైన్లో కూర్చుని ఏం చేయాలో తోచని వాడు కాలక్షేపానికి భగవద్గీత చదువుతాడు, బాగుపడతాడు. కానీ చేతికి ఇచ్చినా తీసుకొని దాన్ని యూజ్ చేసుకోకపోవడం కూడా కర్మ ప్రారంధమే అనుకోవచ్చు కదా అంతే అమ్మ, ఒక కదమ్మా. విధంగా. చేతిలో నీకు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టాను, తినకపోతే నాదా తప్పు? మరి అందలేదు, నాకు తిండి లేదు అని ఏడిచే వాళ్ళకి అరటిపండు తెచ్చి పెడితే, నువ్విచ్చావు గనక తినను, నువ్వు ఎక్కడి నుంచో తెచ్చావు గనక తినను, ఇది గుళ్ళో నైవేద్యం పెట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది గనక తినను అంటే అది నీ కర్మ. మరి అంతే తప్ప కాదు. అందుబాటులో ఉండడం అన్నది చాలా ప్రధానం. అలా అందుబాటులోకి తేవడం జరిగింది. Yes. అంచేత చేస్తున్నటువంటిది అద్భుతమైనటువంటి మానవ సేవ, మానవాళిని ఉద్ధరించేటటువంటి ప్రయత్నం, యువతరాన్ని ఆత్మహత్యలు చేసుకోకుండా జీవితంలో నిలబడేటట్టుగా చేసేటటువంటి ప్రయత్నం. కనుక భగవంతుడు మెచ్చడా? మెచ్చుతాడు. తప్పక మెచ్చుతాడు. ఎస్. ముఖ్యంగా మనం ఇంటికి తెచ్చుకున్న వెంటనే భగవద్గీతని ముందుగా ఏం చేయాలమ్మా? భగవద్గీతను చక్కగా దేవుడి దగ్గర పెట్టండి, పెట్టి వదిలేయకూడదు. ఉమ్, దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి ఏం చేసి వదిలేస్తామా? ఉహు, తింటాం కదా. తింటాం. అలాగే ఒక్కసారి భగవంతుడి దగ్గరికి పెట్టి, ఇది ఒట్టి కాగితం ముక్క కాదు నాయన, నీ ప్రసాదంగా తీసుకుంటున్నానని చెప్పి చదవడం మొదలు పెడితే ఎట్లా బతకాలో తెలుస్తుంది. ఎస్. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.